అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు అనుకున్నది అనుకున్నట్లు జరగాలి, అదృష్టం రావాలి అనుకుంటే సరిగ్గా 3 రోజుల్లో మీరు ఉదయం లేవగానే ఈ చిన్న పని చేసి చూడండి. ఆ 3 రోజుల్లోనే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. వస్తుంది కదా! అది ఎట్లా వస్తుంది? ఎటు నుంచి వస్తుంది? అనేది ఏం కాదండి. మీరు నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క మాటని ప్రతిరోజు పొద్దున లేవగానే మీరు పడుకున్న దగ్గర నుంచి మంచం మీద కానీ, లేదా కింద కానీ, లేదా సోఫాల్లో కానీ, దివాన్‌లో ఎక్కడ పడుకున్నా సరే మీరు లెగిసి బ్రష్ చేసేవాళ్ళు చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్‌గా అయినా సరే చెప్పేసుకోవచ్చనమాట. చాలా శక్తివంతమైన మాటనమాట. ఈ ఒక్క మాటని మీరు ప్రతిరోజు పొద్దున లేవగానే చెప్పుకున్నట్లయితే మీ అంత అదృష్టవంతులు ఇంక ఎవ్వరు కూడా ఉండరనమాట. నమ్మకంతో ఎవరైతే ఈ చిన్న మాటని చెప్పుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న పని చేస్తారో, వాళ్ళు పట్టిందల్లా బంగారంలా మారుతుంది. అలానే వాళ్ళు ఏ పని చేసినా సరే అందులో ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించే తీరుతారు. ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నమ్మకం అనే పెట్టుబడిని మనం పెట్టాము అంటే, మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అయిపోతుందనమాట. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి చేసి చూడండి. మరి ఆ ఒక్క మాట ఏంటి? మనం చేయాల్సిన పని ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా మనం ఒక పనైతే చేయాలి ఫ్రెండ్స్. అది ఏంటి అంటే, మనం పొద్దున లేవగానే బ్రష్ చేసి, స్నానం చేసి, పూజ చేసుకునేవాళ్ళు చేసుకుంటారు. కొంతమంది ఆఫీస్‌కి వెళ్ళేవాళ్ళుంటారు. అలాంటి సమయంలో మీరు ఏంటి అంటే ఎక్కడికైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు అర్జెంట్‌గా ఆ పనిలో మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధించాలి. ఎగ్జాంపుల్‌కి ఏదైనా ఒక ల్యాండ్ కొనాలనుకుంటున్నారు, లేదంటే అమ్మాలనుకుంటున్నారు, లేదా ఏదైనా లోన్ పెట్టడానికి వెళ్తున్నారు. ఆ పని సక్సెస్ అవ్వాలి, లేదంటే ఏదైనా పెళ్లి పని మీద వెళ్తున్నారు. పెళ్లి చూపుల కోసం అని చెప్పి ఇట్లా వెళ్తున్నారు. ఆ సంబంధం ఖాయమవ్వాలి, మంచివాళ్ళు అని చెప్పి అనుకుంటున్నప్పుడు మీరు ఏం చేయాలి అనంటే, మీరు వెళ్ళేప్పుడు అంటే ఆ పని మీద వెళ్ళేటప్పుడు కొంచెం గంధం ఉంటుంది కదండీ! గంధం అనేది తీసుకొని అందులో మీరు కొద్దిగా రోజ్ వాటర్ పన్నీర్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మనం బొట్టు పెట్టుకుంటాం కదా! అట్లా ఆ విధంగా చందనం ఉంటుంది కదా! ఆ చందనంలో రోజ్ వాటర్ ఏసి అది మన నుదుటిన పెట్టుకోవాలనమాట. ఇలా రోజ్ వాటరు, చందనం కలిపి పెట్టుకున్న బొట్టుని మనం నుదుటిన ఉంగరం వేలుతో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీరు ఏ పని మీదైతే వెళ్తున్నారో ఆ పనిలో ఖచ్చితంగా సక్సెస్‌ని సాధించే తీరుతారు. మీరు కోరుకున్న పని నుంచి మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారనమాట. కొంచెమే తీసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత సరిపోతుందో మీకు ఒక చిటికెడైతే సరిపోతుంది. ఇంకా అది మిగిలింది అంటే మీ ఎడమ చెయ్యి వాచ్ పెట్టుకుంటుంది కదండీ! రిస్ట్ ఉంటుంది కదా! ఇక్కడ మీరు కొద్దిగా ఎంతైతే మిగులుతుందో అది రాసుకునేసింది సరిపోతుంది. ఇంకేం చేయనవసరం లేదు. ఇలా చందనంలో రోజ్ వాటర్ ఏసి మీరు నుదుటిన పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు కలుగుతుంది. అలానే మీరు ఎక్కడికి వెళ్ళినా లక్ అనేది మీకు కలిసొస్తుందనమాట. ఇక మనం పొద్దున లేవగానే ప్రతిరోజు చెప్పుకోవాల్సిన ఆ శక్తివంతమైన మాట ఏంటి అంటే, ఐ యామ్ ద లక్కీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఐ యామ్ ద లక్కీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఐ యామ్ ద లక్కీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఇదేనండి. లేదంటే ఈ ప్రపంచంలో కల్లా నేను చాలా అదృష్టవంతుడిని. లేదా ఈ ప్రపంచంలోకెల్లా నేను చాలా అదృష్టవంతురాలిని. ఈ ఒక్క మాట ఫ్రెండ్స్. ఐ యామ్ ద లక్కీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ఒక్క మాట మీరు ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా లక్ అనేది మీ సొంతమైపోతుంది. అదృష్టం అనేది మీ చుట్టూ తిరుగుతూ ఉంటుందనమాట. నమ్మి ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. డెఫినిట్‌గా బెస్ట్ రిజల్ట్ అయితే 3 రోజుల్లోనే మీ సొంతమైపోతుంది. ప్రతిరోజు కూడా మీరు పొద్దున లేవగానే మీ అరచేతులను చూసుకుంటూ ఐ యామ్ ద లక్కీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. లేదంటే నేను చాలా అదృష్టవంతురాలిని, అదృష్టవంతుడిని ఏదైనా సరే అనుకోండి. మనస్ఫూర్తిగా మనం ఏ మాటనైతే రోజు పొద్దున లేవగానే చేస్తామో అదే ఆ రోజంతా కూడా మనకు జరుగుతుందనమాట. మనం నవ్వుతూ లేస్తే రోజంతా నవ్వుతూ ఉంటాం. అదే ఏడుస్తూ లేస్తే రోజంతా కూడా ఏడుస్తూనే ఉంటాము. ఈ ఒక్క విషయాన్ని ఒక్కసారి గమనించి చూడండి మీకే తెలుస్తుందనమాట. మీరు రోజు పొద్దున లేవగానే నవ్వుతూ లేసి, నవ్వుతూ ఎవరినైనా పలకరించినా సరే, ఆ రోజంతా చాలా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా నవ్వుతూనే గడిపేస్తారు. అలా కాకుండా కొద్దిగా ఏదో డిస్టర్బెన్స్‌గా, ఏదో మనస్పర్ధలతో లేదంటే ఏదైనా కోపంతో, గొడవతో లేచారు అంటే, ఆ రోజంతా మైండ్ అనేది రిలీఫ్‌గా ఉండదు, రిలాక్స్‌గా ఉండదు. ఏదో గొడవలో ఇట్లా జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఎప్పుడు పొద్దున లేవగానే ఐ యామ్ ద లక్కీ పర్సన్ అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా అనుకున్నారు అంటే, ఖచ్చితంగా అదృష్టం అనేది మీ సొంతం అవుతుంది. అదృష్టం మీ దగ్గరికి రావడానికి మీరు ఎన్నో పనులు ఖచ్చితంగా చేస్తారనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా 3 రోజుల్లో మీ కోరికలన్నీ తీరిపోతాయి. 3 రోజుల్లోనే మార్పనేది చూస్తారనమాట. ఇక మరి చూసారు కదండీ! అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానెల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి!